క్రిస్మస్ నుండి ఎవరైతే వాళ్ళ కుటుంబంలో మా కుటుంబంలో అన్నని కానీ తండ్రిని కానీ చెల్లిని కానీ తల్లిని కానీ తమ్ముడిని కానీ తాతను కానీ మా అమ్మను కానీ కోల్పోయామో ఆ కుటుంబాలన్నింటినీ కూడా దెందులూరు నియోజకవర్గంలో మా నాయకులు, మా కార్యకర్తలు, మా సచివాలయ సిబ్బంది, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు అందరి సహకారంతో వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా గుర్తించాం. ప్రతి కుటుంబానికి మరి క్రిస్మస్ అంటే సంవత్సరంలో ఒక్కసారి వచ్చేది, న్యూ ఇయర్, అదేవిధంగా సంక్రాంతి. ఈ మూడిట్లో ఏది హెచ్చు ఏది తక్కువ అంటే మనం ఎవరం కూడా దాన్ని చెప్పలేం. అలాంటి 3 పండగల్లో వాళ్ళు బాధంతో కుటుంబాలు ఉండకూడదని ఆ కుటుంబాలు, వాళ్ళ తాలూకా ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ తాలూకా ఉన్నటువంటి వారసులు వాళ్ళందరినీ కూడా మరి ఏకకాలంలో మా సిబ్బంది కానీ మా నాయకులు కానీ గుర్తించారు. ఏ ఒక్క కుటుంబాన్ని, ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ కుటుంబం అయినా సరే వేరుగా చూడకుండా వాళ్ళకి కూడా బాధ అనేది పార్టీలు బట్టి రాదు కాబట్టి వాళ్ళని కూడా గుర్తించి ప్రతి కుటుంబానికి 1 కేజీ అరిసెల్ని, 1/2 కేజీ చెక్కలో హాట్ని గిఫ్ట్గా పట్టుకెళ్ళి క్రిస్మస్ కానుగ్గా, న్యూ ఇయర్ కానుగ్గా, సంక్రాంతి కానుగ్గా మా నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇళ్ళకి అందజేయాలని చెప్పి మా నియోజకవర్గంలో మేము నిర్ణయించుకున్నాం. దాన్ని మన క్రిస్మస్ నుంచే కొద్దిగా ప్రారంభించాం. ఇప్పటికీ 1000 కుటుంబాలకు పైచిలుగా ఇచ్చేయడం జరిగింది. ఇంకా 3000 కుటుంబాలకి ఈ 10 రోజుల్లో 15 రోజుల్లో అందజేయవలసినటువంటి అవసరం, బాధ్యత మా మీద ఉంది. మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా సచివాలయ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ అంతా ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళ పిల్లలు ఎక్కడున్నా, మా నియోజకవర్గంలో ఉన్నా, పక్కన ఉన్నా సరే తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో ఉన్నా సరే అందజేయవలసిందిగా మా నాయకుల్ని, కార్యకర్తల్ని, సచివాలయ సిబ్బందిని కోరుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏ మండలానికి ఆ మండలమే, ఏ క్లస్టర్కి ఆ క్లస్టరే మీరందరూ భాగస్వాములై పురమాయించినటువంటి సీనియర్ నాయకులకి, మండల పార్టీ అధ్యక్షులకి, బ్యాంక్ అధ్యక్షులకి, గ్రామ పార్టీలో ఉన్నటువంటి బూత్ కమిటీ కన్వీనర్ దగ్గర నుండి ఈనాడు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. నా స్థాయి వరకు కూడా మరి మా నాయకులకి, మా కార్యకర్తలకి, మా వాళ్ళే చాటు తప్ప మరెవరూ మాకు చాటు కారు. మా అమ్మ ఎవరైతే కాలం చేశారో మా చుట్టాలు, మాకు కావాల్సిన వాళ్ళు మాకు తెచ్చి మా ఇళ్ళకాడిచ్చేవాళ్ళు. అందుకని మనం నియోజకవర్గంలో ఉన్నాం కాబట్టి నియోజకవర్గం వాళ్ళందరూ నా పిల్లలు, నాకంటే పెద్దోళ్ళు, చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను ఇవ్వాలనుకునే ఇచ్చా. అంతే తప్ప దీని మీద ఏమీ వేరే ఉద్దేశం లేదు. ఇప్పుడు కూడా వాళ్ళంతా మా కుటుంబం అని మేమందరం ఇస్తున్నాం. ఓకే, అంతా నియోజకవర్గం కుటుంబం అంటున్నా. మా వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఇమ్మంటున్నా, వైఎస్ఆర్ కూడా పని కట్టుకుని ఇమ్మంటున్నాయా? ఎవరిని చిన్న చూపు చూడద్దు అంటున్నాం.